ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది? గులాబీ పూలను వాసన చూసి కళ్ళు తిరిగి పడిపోయింది. వాసన తనని చూడమని ఎవరు చెప్పారు? మా దేవ అన్నయ్య కళ్ళెదురుగానే నీ నిశ్చితార్థం జరగాలి. ఆపండి 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 ఆపండి. బావా, ఈ నిశ్చితార్థం జరగడానికి నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదు. గంగా, అవునత్తయ్య, వెంకటపతి రాజుగారితో శ్రీవల్లికి నిశ్చితార్థం జరగడం నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. అరే, ఇది కల కాదు. గంగ రెండోసారి కూడా అన్నాడంటే ఇది నిజమే. కానీ ఎందుకు ఆపమన్నాడు? బావా, పశువుల డాక్టర్ వెంకటపతి రాజు గారు నీకు బావ అవుతున్నాడని ఈ టైంలో తమాషా చేయడం కరెక్ట్ కాదు. లేదు శివ, నేను మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. ఈ నిశ్చితార్థం క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేయండి. క్యాన్సిల్ చేయండి. అన్నయ్య ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అక్క జీవితానికి ఇన్నాళ్లకి అర్థం వచ్చిందనే కదా వెంకటపతి రాజుగారితో నిశ్చితార్థం జరిపిస్తుంది. ఇక్కడి వరకు వచ్చాక ఏ కారణం చేత ఈ శుభకార్యాన్ని వద్దని రద్దు చేస్తున్నావో మాకు అర్థం కావడం లేదు. నాకు ఇష్టం లేదన్నాను కదమ్మా, ఇక చాలు. రే గంగా, ఎవరి విషయంలోనైనా సరదాగా రెండు మాటలు అనొచ్చు గాని సొంత చెల్లెలి విషయంలో ఇలా అనకూడదురా. నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావో అర్థం కాక తన కళ్ళల్లో నీళ్లు ఊబికి వస్తున్నా సరే తన బాధపడుతుందని నీకు తెలియకూడదని కన్నీళ్లని ఎలా దాచుకుంటుందో చూడరా ఆ అమాయకురాలు శ్రీవల్లి. గంగాధరం గారు, దండలు రెడీగా ఉన్నాయి, ఉంగరాలు కూడా చేయించాం. బొట్టు పెట్టుకుని ఒట్టేసుకోవడానికి 2 అడుగులు దూరంలో ఉన్నాం. ఇలాంటప్పుడు మీరెందుకు ఇలా అంటున్నారో నాకు అర్థం కావట్లేదండి. నేను వద్దు అనడానికి వివరాలు అవసరం లేదు.
నేను ఇష్టం లేదని చెప్పాను కదా, ఆపేయండి. ఏంటమ్మా? హలో అమలక్కలు, ఏంటి తమాషా చూస్తున్నట్టు చూస్తున్నారు? ఈ ఊరి సర్పంచ్ గంగాధరం గారు పంచాయతీలో తన చెల్లెల్ని పట్టుకొని, ఎదురుగా ఇతగాడిని పట్టుకొని, మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి ఇష్టమా అని నిలదీస్తే వాళ్ళు అవును అనేసి ఒక మాట చెప్పగానే పోటుగాడ్లాగా ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్లి చేస్తానని సవాల్ చేసినవాడు. ఇప్పుడు వాళ్ళిష్టం నాకు అనవసరం అని, నా ఇష్టం మీకేంటనేసి నిశ్చితార్థాన్ని రద్దు చేస్తుంటే తెగ ముద్దుగా ఉన్నట్టు మీరలా కళ్ళప్పగించి చూస్తున్నారేంటి? ఏంటి అని ఆమెను అడగరా? ఎందుకు అడగం? ఖచ్చితంగా అడుగుతాం. సొంత చెల్లెలైనంత మాత్రాన తనకిష్టం వచ్చినట్టు చేస్తాడా? ఊరుకో అక్క. మనం ఊరుకున్నా జనం ఊరుకోరు కదే. కరెక్టే, ఖచ్చితంగా పంచాయతీ పెట్టాల్సిందే. అప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తానని చెప్పేసి ఇప్పుడు నాకిష్టం లేదని నువ్వు అంటుంటే ఓర్చుకోవడానికి ఈ ఊరి జనం ఏమైనా పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? నువ్వు సర్పంచ్వి కావచ్చు, కానీ ఇలా చేయటం మాత్రం ఏమాత్రం బాలేదు. నాగవల్లి మొగుడు అడుగుతున్నాడని కాదు, ఇంటికెళ్ళాక నా మొగుడు కూడా అడుగుతాడు నిశ్చితార్థం ఎందుకు ఆగింది అని. అప్పుడు మీరు పంచాయతీకి రావాల్సిందే. అవును, పంచాయతీలో నిలబెట్టాల్సిందే, పంచాయతీ జరగాల్సిందే. ఒరే దేవా, విషయం ఏంటో తెలుసుకోకుండా ఇలా రచ్చకెడుస్తున్నావేంట్రా? అమ్మా, ఇది నా మాట కాదు, ఈ అక్కలు పిన్నమ్మలు చెప్తున్న మాట. బావా, ఒక్కసారి నా వంక చూడు. ఇది అబద్ధమని, నువ్వు చేసింది తమాషా అని చెప్పేయ్. మళ్ళీ అందరం నవ్వుకుంటూ ఈ నిశ్చితార్థాన్ని జరిపిద్దాం. నీ చెల్లెళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు చూడకూడదని చెప్పేవాడివి. అలాంటిది తను నిస్సహాయకురాలై నువ్వెందుకు ఈ నిశ్చితార్థాన్ని ఆపుతున్నావో అర్థం కాక ఎలా చూస్తుందో చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.